తర్వాత మరి దేవుని యొక్క మాటలు మనం కొన్ని విందాం. ప్రార్థన. నజరుడైన యేసయ్య, సర్వశక్తిమంతుడు, అద్భుతములు చేయవాడా, గొప్ప దేవా తండ్రి, నీకు వందనాలు నాయనా. అయ్యా మరి నీ కృపని బట్టి, నీ ప్రేమని బట్టి తండ్రి, ఇంతవరకు మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మరి గడిచిన కాలం అంతా కూడా నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు నా దేవా. అయ్యా నీ కృప బాహుళ్యముతో నింపి మీరు ముందు నడిపిస్తున్నారు. మరి నీ వాక్యము ద్వారా మరి ఏదైతే అయ్యా నీవు మాట్లాడబోతున్నావో మా జీవితాలకు కావాల్సినటువంటి గొప్ప రక్షణను, సమాధానమును అయ్యా మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు మీరే ముందు నడిపించమని అయ్యా నీ మాటలు మా హృదయంలో నాటబడినట్లుగా అది ఫలించి అభివృద్ధి పొందినట్లుగా తండ్రి మీరే అయ్యా అవును తండ్రి మరి యొక్క వాక్యమైన విత్తనాన్ని మా హృదయంలో నాటమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉంటుంది, యూ క్యాన్ రీడ్. ఓకే, ఈజీ, ఫాస్ట్గా ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి. ఓకే, హల్లెలూయా. అయితే బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మరొక మాట మనం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. చదవండమ్మా. 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సహవాసమును కనపరచుచు ఆయన యందు చూడండి ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు ఉన్న దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క లైన్ మనం చూస్తే ఎల్లప్పుడూ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్లప్పుడు? ఎల్లప్పుడు అంటే ఏంటి? ఆల్వేస్, రైట్, ఎవ్రీ టైం, ప్రతిసారి కూడా ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. వావ్, హల్లెలూయా. ఏంటంట? విజయోత్సవముతో. అంటే విజయోత్సవం అంటే ఏంటి? ఇక్కడ చూస్తుంటే సంతోషము. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఒక పోరాటం ఉంటుందో ఆ పోరాటంలో విజయం వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం? విజయోత్సవముతో అంటే ఏంటి? అక్కడ ఆ విజయాన్ని ఆనందించడం. ఆమేన్, హల్లెలూయా. మీ పక్కవారితో చెప్పండి, నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు ఓడిపోయావు అనుకుంటున్నావో దేవుడు అక్కడ నిన్ను విజయోత్సవముతో ఆయన నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం కొన్నిసార్లు మన జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటున్నాం. కొన్ని మాటలు, కొన్ని పని విషయంలో, అనుకున్న పని విషయంలో కానీ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే పైన లైన్ చూస్తున్నాం ఒకసారి. చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును. ఏ స్థలం అంట? ఎంతమంది నేను ఎక్కడికి వెళ్ళినా, అనగా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో నిల్చున్నా, ఏ పోరాటంలో నిల్చున్నా, ఏ యుద్ధం చేస్తున్నా, ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో విజయోత్సవంతో మీరు మరి దేవుని స్తుతించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? సే ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ బైబిల్ క్లియర్గా చెప్తుంది, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క ఏదంట సహవాసము కనపరచుచు ఆయన యందు ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచు. హల్లెలూయా. ఏ వ్యక్తులను ఊరేగిస్తారు? ఇప్పుడు చూడండి, మనము ఏదైనా విషయాల్లో మనం నెగ్గామనుకోండి, మనం సొంతగా మనం ప్రయత్నించి దేవుడు మనకు సహాయం చేసి మనం అందులో గెలిచామనుకోండి, అప్పుడు ఏంటి? మనం సంతోషంగా ఉంటాం, మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ ప్రజలందరూ మనమే గెలవాలని ఆశపడుతూ, ప్రజలందరూ కూడా అవునా మన గెలుపు కొరకు ఎదురు చూస్తున్న వారు అయి ఉండి మనం గెలిచామనుకోని ఆ ప్రజలందరూ మనల్ని ఏం చేస్తారు? ఊరేగిస్తారు కదా. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. ఎవరు కూడా ఆ గొలియాతుని చంపలేని పరిస్థితిలో ఉన్నారు. గొలియాతు అప్పటికి అంటున్నాడు, ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో నన్ను ఎదుర్కొనేవారు, నన్ను చంపే మునగాడు ఉన్నాడా అని చెప్పేసి అని ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ దావీదు ఏమన్నాడు? నేను వెళ్తాను. ఎందుకంటే ఆ యుద్ధం ఎవరిది అనుకున్నాడు? దేవుని. ఎప్పుడైతే యెహోవాదని నిశ్చయించుకున్నాడో దావీదు ఆ యుద్ధంలో ఏం చేశాడంట? గెలిచాడు. సే ఆమేన్, హల్లెలూయా. పక్కన చెప్పండి, విశ్వాసం ఉంచిన నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. అందుకే అన్నాడు ప్రతి స్థలమందును. ప్రతి స్థలమందును మనకు విజయం కావాలా.
దేవుడు అదే అంటున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడున్నా ప్రతి స్థలమందును నేను మీకు విజయం ఇస్తాను. ఆమేన్. విశ్వాసంతో ఉన్నారు, గట్టిగా ఆమేన్ చెప్పండి. సో ఎంతమందికి ఈ యొక్క మహిమ కావాలా మహిమ? కింద వచ్చిన చదవండి, 15వ వచనం చదవండి. చూడండి, రక్షింపబడు వారి పట్లను క్రీస్తు. చూడండి ఇక్కడ ఎవరంట? రక్షించబడు వారి పట్లను క్రీస్తు. ఇక్కడ అంటే రక్షించబడిన వారైనా, తర్వాత ఏంటి? నశించువారైనా. ఇక్కడ క్రీస్తు సువాస అంటే ఏంటి? ఎవరైనాను గెలిచినా ఓడినా దేవునికే మహిమ. ఆమేన్. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఏదైతే మనం పోరాడతామో దేవుణ్ణి నమ్ముకుంటాం, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటాం కూడా, అందులో కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. ఎప్పుడు మీకు జరిగి ఉండొచ్చో జరిగిందో నాకు తెలియదు. ప్రేయర్ చేసుకుంటావు, ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు. అప్పుడు అనుకుంటావు, దేవుడు నాకు సాయం చేయలేదా, దేవుడు నా ప్రార్థన వినలేదా, లేకపోతే ఏం చేయలేదు అని. సో దేవుడు సాయం చేస్తాడు, చేయడానికి కాదు, బట్ నువ్వు కూడా ప్రయత్నించాలి. ఆమేన్. దేవుడు అదే చెప్తున్నాడు. చూడండి, దావీదు మరి ఆ ఒడిసెట్ రాయిని మరి ఆ ఒడిసెట్లో కట్టి కొట్టకపోతే దేవుడు ఏమైనా చేయగలుగుతాడా? చెప్పండి, చేయగలుగుతాడా? కేవలం దావీదు నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడ కూర్చుంటే గెలగలుగుతాడా? అడిగేశాడు. ఆమేన్. ఆ యుద్ధంలో దిగాడు, ఆ యుద్ధ భూమిలో దిగాడు. ఆమేన్. చెప్పకూడదు, చెప్పండి, నువ్వు యుద్ధ భూమిలో దిగాలి, దేవుడు సాయం చేస్తాడు. ఇక్కడే నీ విశ్వాసం దేవుని కనపరుచుకునే సమయము. ఆమేన్. చాలామంది విశ్వాసం ఉంటుంది కానీ అడుగయ్యారు, విశ్వాసం ఉంటుంది కానీ ప్రార్థించరు, విశ్వాసం ఉంటుంది కానీ దేవుడు ఇస్తాడన్న నమ్మకము అంతం వరకు ఉండదు, ఇచ్చు వరకు ఉండదు ఆ నమ్మకం. కాబట్టి వాళ్ళు పొందుకోలేకపోతుంటారు, ఆ విజయంలో వాళ్ళు ఆ విజయాన్ని జయించలేకపోతుంటారు. అందుకే అంటాడు దేవుడు, నేను మీకు ఇచ్చు ఆ విజయము ఎలా ఉంటుందంట? ఊరేగిస్తారంట. హల్లెలూయా. సో దేవుడు చెప్పబోతుంది చిన్న విజయం కాదు, గొప్ప విజయం. ఆమేన్. సో జస్ట్ రిసీవ్ ఇట్. ఈ వాక్యంలో మీరు ఒకటే రోజు రిసీవ్ చేసుకోలేదు అంటే, నా దేవుడు నన్ను ఎక్కడ ఫెయిల్ కానివ్వట్లేదు. ఆమేన్. ఏ స్థలంలో? ఇప్పుడు ఎగ్జాంపుల్, రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు. ఆమేన్. నువ్వు ప్రిపేర్ అయ్యావు, కానీ ఇది వెళ్ళేటప్పుడు యేసయ్యని వెంబడి పెట్టుకొని వెళ్ళావు. హల్లెలూయా. ఆయనను తీసుకొని వెళ్ళావు. ఆ యొక్క ఇంటర్వ్యూ ఎవరిది చెప్పాలి? విశ్వాసంతో నువ్వు వెళ్ళావు, ఆ ఇంటర్వ్యూలో నెగ్గేది ఎవరు? మనమే కదా. నమ్ముచున్న రామని చెప్పండి. సో ఏ స్థలమందు దేవుడిని దీవిస్తాడంట? ప్రతి స్థలమందు. ఆమేన్. హల్లెలూయా. అందుకంటాడు దేవుడు, నేను ఎక్కడుంటానో అక్కడ ఆ కార్యాలు ఉంటాయి. యేసుప్రభు అంట ఏ ప్రాంతంకి వెళ్ళి అక్కడ అద్భుతాలు జరిగినాయంట. ఏ ప్రాంతంకి వెళ్ళినా అక్కడున్న ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఈ సమస్య, అయ్యా మాకు ఆ సమస్య అని ఏ సమస్యలు చెప్పినా కొన్ని వేల మంది స్వస్థపరచబడారంట. ఎలా స్వస్థపరచబడ్డారు? ఎందుకంటే యేసయ్యలో ఉన్న మహిమ. ఆమేన్. యేసయ్య చూపు అంట, ఆయన చూస్తేనే స్వస్థపరచబడ్డారంట, ఆయన ముట్టుకుంటే స్వస్థపరచబడ్డారంట. అంటే ఏంటి? ఆయనలో ఉన్న మహిమ విశ్వాసం ద్వారా వాళ్ళు పొందుకున్నారు. సో దేవుళ్ళో మహిమ ఉంటుంది, కానీ మనము మన విశ్వాసం ద్వారా మనం ఒక అడిగి వేసి ఆ యుద్ధంలో దిగితే దేవుడు సాయం చేస్తాడు. సో మన ప్రయత్నం చేయాలా చేయకూడదా? చెప్పండి, ఎంతమంది ప్రయత్నం చేయబోతున్నారు? సే ఆమేన్. మీరు ప్రయత్నం చేయండి. ఓకే, వాట్ యు వాంట్ టు డూ, వాట్ యు వాంట్ టు బీ లైక్ సక్సెస్ఫుల్గానే ఉండాలని ఎందులో అనుకుంటున్నావో దాని పట్ల నీకు ఒక అవగాహన ఉండాలి, ఒక నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు ఇఫ్ వాంట్ బికమ్ ఏ సింగర్, ఓకే, నువ్వు ఒక గాయకుడిగా నువ్వు కావాలనుకుంటున్నావేమో, అప్పుడు నీకు ఏం నాలెడ్జ్ ఉండాలి? ఎలా పాడాలి కదా, ఏ పాటలు నువ్వు ఎన్నుకోవాలి, లేకపోతే ఆ స్వరం గురించి కానీ, లేకపోతే ఆ మ్యూజిక్ అవునా ఆ ఒక ట్రాక్ ప్రకారం కానీ ఎలా పాడాలో యూనిట్లో నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకొని నువ్వు ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు నీకు ప్రతి విషయంలో కూడా ఆ జ్ఞాపక శక్తిని ఇచ్చి నీకు మంచి స్వరాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు పాడుతూ ఉంటే కదా యూ విల్ లెర్న్. ఇప్పుడు ఒక పాట నువ్వు 10 రోజులు పాడావు అనుకో కంటిన్యూగా, నువ్వు 10 రోజులు చూసి పాడావేమో, 11 రోజులు ఎలా పాడతావు? వై? బికాజ్ యూ హ్యావింగ్ ఎ కాన్ఫిడెన్స్. నీకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను పాడగలుగుతాను చూడకుండా. ఎందుకంటే నువ్వు ఆ 10 రోజులు కూడా ట్రైన్ అయ్యా. యేసుప్రభు కూడా తన శిష్యులని ఈ లోకానికి పంపించే ముందు ఆ 3.5 సంవత్సరాలు ట్రైన్ చేశాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ట్రైన్ చేశాడు. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఆయన వెంట ఎలా జరుగుతాయి అద్భుతాలు, ఏంటి అని ప్రతిదీ కూడా వాళ్ళకి నేర్పించాడంట.
సో అందుకే దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యూ నీడ్ టు ప్రాక్టీస్. పక్కన చెప్పండి, నువ్వు ప్రాక్టీస్ చేయాలని చెప్పు. చెయ్యకుండా నేను ఏం చేయను, అవునా, నేను అలా ఉంటాను, నన్ను దేవుడు దీవించాలంటే దేవుడు దీవించడు. ఎందుకంటే దేవుడికి విశ్వాసంతో నడిచేవారు కావాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏసే నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు కదా, గాలి తుఫాన్లు చెలరేగుతున్నాయి, శిష్యులు ఉన్నటువంటి ఓడ మొత్తం ఇలా పడిపోతూ ఉంది, అవునా. అప్పుడు ఏసే ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏం జరిగింది అక్కడ? ఎంతమంది తెలుసు సిచ్యువేషన్? ఎంతమంది తెలుసు ఏం జరిగింది? ఏసేని చూసి ఏమనుకున్నారు అందరు? అప్పుడు ఏసే ఏమన్నాడు? మీరు భయపడకండి, నేనే కదా, నేనే, మీరు భయపడకండి. అప్పుడు పేతురు ఏమంటాడు? అయ్యా నేను నడవడానికి నాకు వావ్ హల్లెలూయా. ఇప్పుడు పేతురు విశ్వాసంతో అడిగాడు, దేవుడు ఏమన్నాడు? సరే అన్నాడు. ఆన్సర్ ఇవ్వగానే పేతురు నడిచాడా నడవలేదా? ఇప్పుడు అతను విశ్వాసంతో అడిగి నడవకపోతే నీళ్ళపై నడిచేవాడా? సో అదే వీ నీడ్ టు ప్రాక్టీస్. మనం అడుగు పెట్టాలి, ఒక అడుగు వేయాలి. ఒకసారి ఆలోచించండి, సముద్రం మధ్యలో ఉన్నారు వాళ్ళు. పేతురుకి నమ్మకం ఉంది, దేవుడు చెప్పాడు నేను నా ముందు ఏసే ఉన్నాడు, ఏసే నడుస్తున్నప్పుడు నేను నడవలేనా అంటే, యేసు ప్రభుని చూసినప్పుడు నీళ్ళపై నడగలిగిన ఏసయ్య నేను నడవలేనా అంటే ఏంటి? దేవుడికి సాధ్యము అయినప్పుడు ఒక మనిషిగా దేవుడు నాకు ఆ కృపనిస్తే నాకు కూడా సాధ్యమే కదా అని నమ్మాడు. హల్లెలూయా. అందుకే మనుషులకు అసాధ్యము, దేవునికి సాధ్యం. కానీ మనుషులకు అసాధ్యమైనది దేవుడు మనుషుల ద్వారా దాన్ని సాధ్యంగా చేస్తాడు. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుడు ఏదైనా చేయాలంటే ఒక మనిషి అవసరం. అర్థమైన ఆమేన్ చెప్పండి. ఇంకా డైరెక్ట్గా దేవుడుగానే వచ్చి ఏదైనా చేస్తే ప్రజలు నమ్ముతారా? పోనీ ఆయన దేవుడిగా కొలుస్తారా? దేవుడు అంటారా? ఏదో ఒక వెలుగు వచ్చింది అనుకోండి, ఆ వెలుగు వచ్చి స్వరం వినబడుతుంది అనుకో, దేవుడే నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? అస్సలు నమ్మరు. పోనీ యేసు ప్రభు ఆయన మనిషి రూపంలో వచ్చినప్పుడు కూడా నమ్మలేదు ఆయన్ని. ఊకో నువ్వు యోసేపు కొడుకు కదా, ఊకో నువ్వు మరియమ్మ అవునా ఆ వడ్రంగి వాళ్ళ కొడుకు కదా, నువ్వు మా ముందే పెరిగావు, నువ్వు మాకు చెప్తావా అని ఎక్కడైతే ఏసే పుట్టాడో ఆ నజరేత్లో, ఎక్కడైతే పుట్టాడో బెత్లెహేం దగ్గర, ఎక్కడైతే పుట్టాడో ఆ స్థలం ముందు ఏసే సువార్త ప్రకటించలేకపోయాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ ఆయన చిన్నతనాన్ని చూశారు. వారందరూ ఏమనుకోరంటే మాతో పెరిగినాడు ఈయన మాకేం చెప్తాడు, ఈయన దేవుడా అంటే ఆలోచించండి, తీసుకోరు జనాలు, నా నమ్మరు. కానీ ఎప్పుడైతే దేవుడు నీ యొక్క మనోనేత్రములను తెరుస్తాడో, హల్లెలూయా, ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో యేసు ప్రభుని గుర్తిస్తావు. అందుకే పేతురు అడుగుతాడు, నేను ఎవరో నువ్వు అనుకుంటున్నావు? పేతురు అని అడుగుతాడు, తన శిష్యులను అడుగుతాడు, నేను ఎవరో మీరు అనుకుంటున్నారు చెప్పండి అని అంటే, ఒక్కొక్కరు ఏమంటారంటే అయ్యా నువ్వు మెస్సయ్యవు, అయ్యా నువ్వు ఇది, అయ్యా నువ్వు అదే అని చెప్తా ఉంటారు. కానీ పేతురు అంటాడు, నువ్వు దేవుని కుమారుడవు. హల్లెలూయా. అప్పుడు అంటాడు, ఇది మనుషులు నీకు బయలుపరచలేదు, నీకు ఎవరు బయలుపరచలేదు, దేవుడు ఒక్కడే నీకు బయలుపరిచాడు. అంటే ఏంటి? దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆయన బయలుపరిస్తే తప్ప మనం కొన్ని తెలుసుకోలేము. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు జవాబు దేవుడు బయలుపరిస్తే తప్ప నీకు అర్థం కాదు. ఎంతమందికి మాట అర్థమైంది? ఆమేన్ చెప్పండి. సో దేవుడు మనకు బయలుపరచాలి, దేవుడు మనతో మాట్లాడాలి, అప్పుడు మనకు సొల్యూషన్ వస్తుంది, మనం అడిగే ప్రార్థనకు జవాబు వస్తుంది. సో ప్రార్థించమే కాదు, దానికి జవాబు ఇచ్చాడు దేవుడు అని నమ్మాలంట. ఆమేన్. అంటే ఆ స్వరాన్ని మనం వినగలగాలి. ఈ వాక్యం తర్వాత దేవుని స్వరం మీరు విందురుగాక. ప్రార్థించగా ఆయన స్వరం మీరు విని ఆయన బయలుపరిచిన సంగతులన్నీ కూడా మీరు ప్రకటించుదురుగాక. సే హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, మరి బైబిల్ ఉన్నవారు బైబిల్ అవునా తీస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా కొద్ది మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం తీసి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండమ్మా. అయినను చూడండి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము ఏంటంటే ఇక్కడ చదవండి, లాస్ట్లో లైన్ చదవండి, పొందుచున్నాము. ఆమేన్. ఆయనను
మనలను ప్రేమించి వాని ద్వారా అందరు చెప్పండి, అత్యధిక విజయం అనండి. విజయమా అత్యధిక విజయమా? సో దేవుడికి కేవలం ఇందాక మనం విజయోత్సవముతో అన్నాం కదా. సో దేవుడుకు విజయోత్సవముతో అంటే జస్ట్ విజయం అనుకుందాం, కానీ అత్యధిక విజయం అంట. హల్లెలూయా. అందరం చరిత్రని తిరగరాసే విజయం. ఆమేన్. పక్కవారితో చెప్పండి, నీ చరిత్రను తిరగరాసేటువంటి విజయం. హల్లెలూయా. విజయం కాదంట, అత్యధికమైన విజయం. నిజంగా దేవుడు ఆయన మనకి ఇస్తాడంతే. హల్లెలూయా. ఎన్నడూ నువ్వు చూడని విజయం ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ఊహించని అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు కొన్నిసార్లు అనుకుంటావు, అమ్మా నాకు ఈ సబ్జెక్ట్ చాలా కష్టం, పాస్ అయిపోతే చాలా అనుకుంటావు. అందులో 100 కరెంట్ ఎలా ఉంటుంది? హల్లెలూయా. అంటే వేర్ దర్ ఇస్ టఫ్, నీకు ఎక్కడైతే టఫ్ అనిపిస్తుందో కదా, ఎక్కడైతే నీకు ఇది చేయలేని, ఇది నాకు అసాధ్యం, నేను ఈ పని చేయలేను తండ్రి, అవునా, నేను ఈ యొక్క పనిని అసలు చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది ఇక నథింగ్, ఇక నేను ఏం చేయలేను అని చేతులు ఎత్తేసావా? కానీ విశ్వాసం ఉంచి పైన, దేవుడి పైన విశ్వాసం వస్తే అక్కడ వేసాడంటే దేవుడు అత్యధికమైన విజయం. ఆమేన్. పక్కవారితో చెప్పండి, ఈరోజు నువ్వు అత్యధికమైన విజయం పొందుకోవాలా? ఆమేన్. ఫైనాన్షియల్గా నిజంగా బాధపడుతున్నావా? గాడ్ గోయింగ్ టు గివ్ యూ ఎ గుడ్ న్యూస్. దేవుడు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ పైన అత్యధికమైన విజయం పొందుకుంటావు. విజయం కాదంట, అత్యధికమైన విజయం. అంటే ఏంటి? అన్ని విషయాల్లో కూడా సమృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ సమృద్ధి కూడా ఎలా ఉంటుందంట? అత్యధికంగా, అంటే గొప్పగా, మరీ గొప్పగా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్. ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అంటే వీటన్నిటిలో, అన్ని విషయాలలో. ఆమేన్. పక్కవారితో చెప్పండి, నువ్వు ఈ అత్యధికమైన విజయం పొందుకోవాలంటే నువ్వు ప్రేమతో ఉండాలా? పక్కవారితో చెప్పండి, నువ్వు ప్రేమ కలిగి ఉండాలా? అంటే ప్రతి విషయం అందు నువ్వు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా? యేసయ్య ఈ లోకాన్ని ఎలా జయించాడు తెలుసా? కేవలం తన ప్రేమ ద్వారా. ఏం చూపించాడు ఆయన? ప్రేమ చూపించాడు. ఇప్పుడు ఆయన కొడుతున్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మేసినప్పుడు కానీ, అవునా, అలా ఆయన హింసించినప్పుడు కానీ దేవుడు ఏమన్నాడు? వీరు ఏం చేయించినారు వీళ్ళకు తెలియదు. అంటే ప్రేమ నీలో ఉన్నప్పుడు క్షమించే గుణం నీలో ఉంటుంది. చాలామంది క్షమించే గుణం గురించి చెప్తూ ఉంటారు, మీరు అందరూ క్షమించాలి, అందరూ క్షమించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి లోపల ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేనప్పుడు ఏంటి? అక్కడ క్షమించే గుణం ఎక్కడి నుంచి ఉంటుంది? కృపావరములు చెప్తాడా దేవుడు. ఆ కృపావరములలో చెప్పినప్పుడు ఆఖరి ఏమంటాడు? చివరిగా నిలిచేది ఏంటంట? ప్రేమయే. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకంటే ప్రేమ వాటన్నిటినీ జయిస్తుంది. వావ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీలో ఏదైనా గుణం తక్కువ ఉంది అని అంటే ఏం లేదు. ఇంకో మాట అన్నాడు కదా, నువ్వు ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు. ఎంతమంది వ్యర్థురాలిగా ఉండాలని ఆశపడుతున్నారు? ఎవరు ఉంటారా? ఉండాలని ఆశపడతారా? సో క్షమించే గుణం లేదా మంచితనం, ఒకరిని ఆదుకునేటువంటిది, ఒకరికి తిండి పెట్టేది, ఒకరికి సహాయం చేసేది కదా, ఈ గుణాలన్నీ నీలో ఉండాలి. అంటే నీలో ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏంటంటే ప్రేమ. పక్కవారితో చెప్పండి, ఎప్పుడైతే ప్రేమించే గుణం నీలో ఉందో దేవుడు అత్యధిక విజయం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకుంటున్నారా? సే ఆమేన్. ఇఫ్ యూ బిలీవింగ్ కొత్త విషయాలు అంటే, ఎందుకంటే మనం విజయంతో కాదు, ఏంటంటే అత్యధిక విజయం. సో దావీదు జీవితంలో దేవుడు ఇచ్చాడా లేదా అత్యధికమైన విజయం? గొప్ప విజయం ఇచ్చాడు. అన్నాడు దావీదుతో, నీవు నా హృదయానుసారుడు కనుక నీ యొక్క తరతరాలు కూడా నేను రాజులుగా ఉంచుతాను అని. అందుకే నీ నుంచి రాజులు పుడతారు. రాజులు పుడతారంటే దావీదు సంతానం నుంచి. చూడండి ఒకసారి మత్తయి సువార్త చూడండి, ఏం జరిగిందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1:1 చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు, చూడండి సారీ, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. ఇక్కడ ఎక్కడి నుంచి ప్రస్తావిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు యేసుప్రభు ఎవరు? రాజులకు, చెప్పండి ఎవరు యేసుప్రభు? కింగ్ ఆఫ్ కింగ్స్.
రాజులకు రాజు. అయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అసలు దావీదు కుమారుడు ఎవరు అనుకుందాం. కానీ ఆయన ఇప్పుడు అబ్రహాము నుంచి ఎవరు పుట్టాలి? రాజులు పుట్టాలి. అయితే అబ్రహాం సంతానం నుంచి రాజుగా ఎవరు దేవుడు నియమించాడు? దావీదుని నియమించాడు. మరి దావీదును ఏమన్నాడు? నీళ్ళ నుంచి నీ సంతానం నుంచి ఎవరు పుడతారు? రాజులు పుడతారు. అంటే ఇప్పుడు ఆ సంతానం నుంచి నెక్స్ట్ ఎవరు పుట్టారు అంటే ఇప్పుడు మరియమ్మ కానీ యోసేపు కానీ వీరు ఎవరి సంతానము చెప్పండి? దావీదు సంతానం కదా. అర్థమైందా? ఎస్, అందరూ అబ్రహాం సంతానమే. కానీ ఇక్కడ చూస్తుంటే ఆ వంశావళి చెప్తున్నాడు ఏంటంట? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. మనం అక్కడ 2వ వచనం చూస్తే అప్పుడు అబ్రహాం ఇస్సాకు అంటే ఇక్కడ నుంచి ఎవరెవరికి అన్నారు అంటే అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి వంశావళిని అక్కడ క్లియర్గా దేవుడు రాశాడు. కానీ దేవుడు మొట్టమొదటిగా తన హృదయంలో అంటే ఈ యొక్క బైబిల్లో కూడా నేను రాసినప్పుడు ఏమంటున్నాడు? జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. అంటే యేసు ప్రభుని అందుకే చూడండి, ఒక స్త్రీ ఒక గుడ్డివాడు, ఒక పుట్టి గుడ్డివాడటువంటి వాడు యేసు ప్రభుని ఏమని పిలుస్తాడు తెలుసా? దావీదు కుమారుడు నన్ను కరుణించు. అంటే ఆ వ్యక్తికి దేవుని వాక్యం తెలుసా తెలీదా? ఆ వ్యక్తికి దేవుని గురించి లోతుగా తెలుసా తెలీదా? అతను మరియమ్మ కుమారుడు అని పిలవల, అబ్రహాము కుమారుడు అని పిలవల. కానీ అతనికి ఏ విషయం తెలుసు అంటే ఎస్, క్రీస్తు రాబోతున్నాడు, రాజుల నుంచి రాబోతున్నాడు. ఆ రాజు ఎవరు అంటే దావీదు. హల్లెలూయా. అందుకే దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అన్నప్పుడు అక్కడ దేవుడు కనికరం చూపించాడు. అంటే అందుకే చూడండి, నీకు వాక్యం తెలిసి ఉండాలా. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు కొన్నిటిని జయించాలంటే యూ నీడ్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీకు తెలిసి ఉండాలి, దేవుని మాట నీకు తెలిసి ఉండాలి. దేవునితో ఏం మాట్లాడాడో అది నువ్వు గ్రహించి దాని ప్రకారం నడిచినప్పుడే దేవుడు దీవిస్తాడు. అడిగే విధానంలో కూడా ఉంది కదా. యేసయ్య నన్ను కరుణించంటే స్వస్థపరచడా లేదా? స్వస్థపరుస్తాడు. కానీ ఎలా కేకలు వేస్తుందంట? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. అంటే ఆ వ్యక్తి ప్రతిరోజు దేవుని మందిరం మెట్ల మీద ఒక గుడ్డివాడిని అడుక్కుంటూ ఆ మెట్ల మీద దేవుని వాక్యం విన్నాడు ప్రతిరోజు. హల్లెలూయా. మెస్సయ్య రాబోతున్నాడు. ఏ సంతానం నుంచి రాబోతున్నాడు? దావీదు సంతానం నుంచి రాబోతున్నాడు. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు విన్న వాక్యము ఎప్పుడు వృధా కాదు. ఆమేన్. నువ్వు ఎప్పుడో విన్నట్టున్నావు కానీ మర్చిపోయావేమో. కానీ దేవుని అడుగు, దేవా నాకు జ్ఞాపక శక్తిని దయచేయి. అందరు చెప్పండి, దేవా నాకు జ్ఞాపక శక్తిని దయచేయి. ప్రతి వాక్యాన్ని ప్రతి మాటను నేను గుర్తుపెట్టుకోవాలా, నేను దాన్ని నెమరు వేసుకోవాలా. ఆమేన్. నేను ప్రవచిస్తున్నాను, మీరు నడిచే బైబిల్గా మార్చబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఈ యొక్క మాట రిసీవ్ చేసుకుంటారు? ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, 1 సమూయేలు గ్రంథము ఒకసారి ఈ యొక్క మాట చూద్దాం. 1 శామ్యూయల్ 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండమ్మా. అప్పుడు యెహోవా వాక్కు చూడండి, యెహోవా వాక్కు అంట. ఎవరి వాక్కు? యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైందంట? సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి చూడండి, నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక దేవుడు యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా పాటించకుండా ఉన్నట్లయితే దేవుడు తను ఇచ్చినటువంటి ఆ ఒక మహిమను లేదా ఆ రాజ్యాన్ని, ఇప్పుడు ఆ రాజుని దేవుడు చేశాడు. ఎవరిని రాజుని చేశాడు? సౌలు రాజుగా చేసి దేవుడు ఇప్పుడు ఏమవుతుందంట? పశ్చాత్తాపడుతున్నాడంట. నిజంగా దేవుడు పశ్చాత్తాపన పడతాడు అంటే పడతాడు. దేవుడు పశ్చాత్తాపన పడుతున్నాడు. ఏమని? నేను ఇతను ఎందుకు రాజుగా చేశాను, నా మాట అతిక్రమించాడు, నా మాట వినలేదు. ఆజ్ఞ అతిక్రమం ఏంటి అంటే
సౌలు ఇప్పుడు ఏం చేశాడు? పాపం చేశాడు. దేవుని దృష్టికి అదేంటి? పాపం. ఆ పాపం ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈరోజు నువ్వు నెగ్గాలన్నా, నువ్వు విజయోత్సవంలోకి రావాలన్నా, అత్యధికమైన విజయం పొందుకోవాలన్నా, నీవు అందరినీ ప్రేమించాలన్నా దేవుని ఆజ్ఞ పాటించాలి. నూతన నిబంధనలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి చెప్పండి? నూతన నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ప్రశ్న కదా. ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞ అది. నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నీ పొరుగువాడు ఎలాంటి వాడైనా యూ నీడ్ టు లవ్ హిమ్, లవ్ యువర్ నేబర్స్ కదా. ఇక్కడేంటి? సౌలు ఏం చేస్తున్నాడు? దేవుని మాటని అతిక్రమించాడు. చదవండి. అందుకు సమూయేలు రాత్రంతా కూడా సమూయేలుకి ఏమొచ్చిందంట? ఎందుకు వచ్చింది కోపం? దేవుడు అతని రాజుగా నియమిస్తే నేను పోయి అతను ఏం చేశాను? అభిషేకించాను, నువ్వు రాజు అవ్వాలని. దేవుడే పశ్చాత్తాపం పడుతున్నసరికి సమూయేలుకి ఏమొచ్చింది? ఆ కోపం వచ్చి కూడా ఏం చేసిండు? పోయి తిట్టిండా కొట్టిండా? ఏం చేసిండు? కోపం వచ్చి ప్రార్థన చేసిండంట. మనం ఏం చేస్తాం ఈ మధ్యకాలంలో? కోపం రాగానే లెఫ్ట్ రైట్ అవునా, బ్యాక్ ఫ్రంట్, పక్కడితో చెప్పండి హల్లెలూయా. కోపం రాగానే ఏం చేయాలంట? అరే చాలా కష్టం అబ్బా, కోపం రాగానే ప్రార్థన చేయడం అంటే చాలా కష్టం. కానీ ఇతనికి మామూలు కోపం రాలే. ఎందుకంటే దేవుని మాటను అతిక్రమిస్తే సమూయేలుకు నచ్చదు. అంటే సమూయేలు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు. సేమేన్ అర్థమవుతుందండి? చదవండి. అంటే సమూయేలు రాత్రి అంతా ఏం చేసిండు? ఆల్ నైట్ ప్రేయర్ కదా. ఏం ప్రేయర్ చేసిండు? ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఉదయము 12 చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా తిరిగి గిల్గాలుకు పోయి ఉన్న సమాచారము వినెను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తినగా. చూడండి, ఎప్పుడైతే సమూయేలుని సౌలు చూసిన వెంటనే ఏమంటున్నాడు? నేను దేవుడు చెప్పిన మాట విన్నా సమూయేలు అంటున్నాడు. అర్థమవుతుందా? అంతమందికి అర్థమవుతుంది ఆ మాట అంటూ ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞను నేను అనుసరించున్నాను, నేను తప్పకుండా నేను చేశాను అన్నాడు. చదవండి. అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను రంకెలను ఎక్కడివి అని అడిగాడు. అయితే సమూయేలు ఏమడిగిండంట? కరెక్టే. అయితే ఆ గొర్రెలు, ఆ ఎడ్లు, ఆ ఆవుల సప్పులు ఎక్కడి? యాక్చువల్లీ దేవుడు ఏం చెప్పిండు తెలుసా మీకు? సమూయేలుతో దేవుడు మాట్లాడిన మాట, సౌలుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీవు వెళ్ళి నేను చెప్పు దేశమును పూర్తిగా బొత్తిగా నశింపజేయు, నాశనం చేసి చంపే అన్నాడు. అంటే ఆ దేశంలో ఉన్న దేనిని వదలకన్నాడు. దేనిని అన్నప్పుడు ఏంటి? ఇంకా దేనిని కూడా, అంటే ఒక ఎద్దుని కూడా, ఒక ఆవును కూడా విడిచిపెట్టకూడదు. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా? ఆ దేశంలో ఆ రాజుని కూడా చంపకుండా నేను చూడు వాళ్ళని అందరినీ కూడా బానిసలుగా చేసుకొని తెచ్చాను. అందులో బాగా బలశీలులు కానీ, అందులో ఎవరైతే బాగా యుద్ధానికి పనికొస్తారో వాళ్ళని పట్టుకొస్తూ, అలానే ఆవులు ఎడ్లు కూడా బాగా పుష్టిగా ఉన్నాయని, అవి యెహోవాకు బలి ఇవ్వాలని, అవునా, అవన్నిటిని కూడా తీసుకొస్తున్నాడు. అంటే నేను అక్కడికి వెళ్ళాను, యుద్ధం చేశాను, వాళ్ళు ఓడించారని దేవునికి చూపించాలని చెప్పేసి అని అన్నీ పట్టుకొస్తున్నాడు అంట. తెలివైనోడు అంటారా? అర్థమైందండి? చదవండి ఏం జరుగుతుందో. అప్పుడు అడిగాడు అనమాట, ఆ సౌండ్ ఏంటి అని అడిగాడు. 15 ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను తీసుకొని వచ్చిన అంటుండా, లేకపోతే అమాలేకుల నుంచి ఇగో మన సైన్యంలో ఉన్నవారు మన వాళ్ళు కొంతమంది తీసుకొచ్చారని చెప్తుండా? ఎవరి మీద దోషేస్తున్నాడు? జనాల మీద. మనకు కూడా బాగా తెలుసు కదా, మన మీదకి వచ్చినప్పుడు మన మీద అవును తండ్రి చేసిన తప్పని ఒప్పుకునేటువంటి నైజం మనలో ఉన్నదా?
ఎంతమందిలో ఉంది ఒకసారి చెప్పండి. ఉందా మీలో? ఉందా? ఆది రుచే లేదు. ఏమయ్యా ఆదామో పండు తిన్నామంటే నేను ఎక్కడ తిన్నా తండ్రి, గీమె పెట్టినావు కదా, గీమె ద్వారా తిన్నా అంటాడు. ఆమె అడుగుతారేమో నాకేం పాపం తెలియదు, గీ సర్పం గీ పాము అంటే నేను చేసిన నేను తిన్నా అన్నట్టు ఒక్కడు కూడా సక్కర్లేరు. ఈయన కూడా సౌలు, ఏమయ్యా నువ్వు సౌలు అటెట పట్టుకొచ్చినవయ్యా అని అంటే ఏమంటున్నావు మెల్లగా ఆ ప్రజలకు చెప్తాడు. వీళ్ళే, నేను కాదు, గీళ్ళు చెప్తారే, నాకు సంబంధమే లేదు అంటే నువ్వు రాజుకి ఎందుకున్నావు మరి నాకు అర్థం కాదు. అంటే ఈ సౌలు ఎవరు చెప్తుంటాడు? ప్రజలు చెప్తే వింటాడా, లేకపోతే ఎవరెవరికి చెప్పాలి? రాజు ప్రజలకు చెప్పాలా, ప్రజలు రాజుకి చెప్పాలా? చెప్పండి, ఎవరెవరికి చెప్పాలి? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రివర్స్. ఎంతమందికి వాక్యం కరెక్ట్గా అర్థమవుతుంది? సేమేన్ అందరు చెప్పండి. దేవుడికి మనం చెప్పేటోళ్ళుగా ఉండాలా, దేవుడి మాట మనం వినాలా? కానీ ఈరోజు మనం దేవుడికే చెప్తాం, తండ్రి నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు ఇట్లా చేసి లేసే కరెక్ట్, ఏసయ్య నువ్వు ఇట్లా చెయ్యి ఆయనకి చెప్తాం అనమాట. మనం దేవా నువ్వు ఇట్లా చేసినావు అనుకో ఇది బాగుంటుంది. అసలు ఆయన అనుకుంటాడు, అరే నా చిత్తం ఏమీ లేదా నీ చిత్తంలో. పక్కడితో చెప్పండి, దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. మన చిత్తాన్ని దేవుడికి రుద్దొద్దు. ఓకే, నెవర్ డూ దాట్. ఆమేన్, హల్లెలూయా. సౌలు అదే చేస్తున్నాడు, చదవండి. అంటే చెడ్డవాటిని ఏం చేసిరంట? చంపేసిరంట. మంచి అంట. అంటే దేవుడు కోపం రావద్దు, దేవుని కోపం రావద్దని, దేవుని కోపం చల్లార్చాలని ఏం చేసిరంట? ఇవి మాకు మేము తిన్నిక తెచ్చుకున్నామేమన్నా, వీటిని దేవునికే బలిపినిక తెచ్చినాం. లోపల హృదయంలో ఒక చెడు ఆలోచన ఉంది, కానీ బయటికి ఏంటంట ఒక ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఇది ఎవరి కోసం? మా కోసం కాదు, దేవుని కోసం తెచ్చినాం. చదవండి. నువ్వు మాట్లాడే మస్తు మాట్లాడినావు, ఇక నీకు మాటలు అంటే సింపుల్గా చెప్పండి, షట్ యో పక్కడతో చెప్పండి. దేవునికి నువ్వు నీతి మాటలు చెప్దావు అనుకుంటే, లేదా దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నీ నోరుని కట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. దేవునితో ఆటలొద్దు. ఇతను ఎవరితో ఆటలాడుతాడు తెలుసా? దేవునితో మజాక్ చేస్తుండు. సమయాలు వచ్చి మాడుతుంటే మజాక్ చేస్తుండు. ఏమనంటే, ఇది మా కోసం తెలియదు సమయాలు, మేము వాళ్ళు తెచ్చిర్రు, అరే ఇవన్నీ ఎందుకు పట్టుకొచ్చిరా అంటే, లేదు ఇవన్నీ కూడా ఇగో మంచి తెచ్చినాము, షెడే అని అడిసి పెట్టినాము అంటే మంచిది తెచ్చినా అంటే, లేదు ఇవి దేవునికి బలినికి తెచ్చినాం అంటే. చూడండి, మనం కూడా అట్లనే కొన్నిసార్లు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్లని నరికేసి కాల్చేసిరా అంటే, చెడ్డ చెట్లని నరికేసి మంచి చెట్లని పట్టుకొని వస్తున్నాడు. అరే ఇంటికి రా, ఈ కట్లు ఎందుకు మోసుకొచ్చినవరా అంటే, లేదు పొయ్యిలకైతే అని తెచ్చినా అని చెప్పేసి అన్నట్టున్నది కదా. కరెక్ట్ అన్నది. దేవుడు అక్కడ తండ్రి ఏం చెప్పిండు, అరే బాబు దాన్ని పూర్తిగా కాల్చిరారా అంటే ఎంబడి పెట్టుకొని వచ్చిండు అనమాట. పక్కన చెప్పండి, దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేయాలి. ఆమేన్. దీన్ని విడిచిపెట్టంటే, ఇది వద్దంటే, ఇది అక్కర్లేదంటే, ఇది చెయ్యి అంటే పక్కడితో చెప్పండి, ఏది చెప్తే అదే చెయ్యి, ఎక్స్ట్రా వద్దు. హల్లెలూయా. అస్సలు అవసరం లేదు. ఆమేన్. అప్పుడు చూడండి, సమూయేలు నువ్వు ఇంకా మాట్లాడే పని లేదు. యెహోవా రాత్రి నాకు చెప్పిండు, నీ సంగతులన్నీ నాకు చెప్పిండు, ఫోన్ చేసిండు, నాతో మాట్లాడిండు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చెప్పింది నాకు చాలిగా, నువ్వు మాట్లాడకు అని చెప్తున్నాడు. చూడండి. అంటే అల్పుడుగా ఉన్నప్పుడంట ఇశ్రాయేలు ఆ గోత్రానికి ఏమైందంట? అల్పుడుగా అంటే ఏంటి? దేవునికి నమ్మకంగా నేను రాజు అవుతా అని చెప్పేసి అంత నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు అలా అయ్యావు. కానీ చూడండి ఏం చెప్తున్నా, ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. 18
అమోనీయులకును చేయము, నిర్మూలము చేయుము. వారు లయమగు వరకు నాతో వారితో యుద్ధం చేయమని సెలవీయగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వినకపో దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తావు. ఆయన దృష్టికి ఏం చేసావు? నీవు ఎందుచేత యెహోవా మాట వినక దేవుని మీద దోపిడి మీద ఆయన దృష్టికి ఏం చేసావు? అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను అట్లా చేయలే, నేను యెహోవా మాట నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకులను అగాగును తీసుకొని వచ్చి కానీ అమాలేకీయులను నిర్మూలం చేస్తుంది. అసలు ఎవరిని చంపాలి? ఫస్ట్ ఎవరిని చంపాలి? అమాలేకుల రాజుని ఏం చేయాలి? ఫస్ట్ అందరు చంపినట్టు రాజులు ఒకరు పట్టుకొచ్చినట్ట. అంటే సమయాలు నమ్మాలని, దేవుడు నమ్మాలని. అంటే పని పూర్తి చేసిండా, మిగిల్చి వచ్చిండా? చెప్పండి. పోనీ నిజం చెప్పినా కూడా, అరే బాబు నువ్వు చేసిన తప్పు, దేవుడు చెప్పింది ఇది అంటే మళ్ళీ కరెక్ట్గా విన్నావా నువ్వు? అసలు దేవుడు అంటే పశ్చాత్తాపం ఉందా సౌలుకి? చెప్పండి. పోనీ మరలా దేవుడు తన ప్రేమ ఎవరికైనా కానీ ఇంకొక సెకండ్ ఆప్షన్ ఇవ్వడు. కానీ దేవుడు ఇతను రాజుగా నియమించాడు, నమ్మి రాజుగా నియమించినందుకు దేవుడు అక్కడ ఏమన్నాడు? నేను పశ్చాత్తాపడుచున్నాను అంటే ఇంకొక అవకాశం ఇచ్చుద్దాం, వీడికి మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం. అరే బాబు దేవుడు చెప్పింది ఇది, సమయంలో అందుకే స్పష్టంగా చెప్పిండు, అసలు దేవుడు చెప్పింది ఇది కదా నువ్వు చేయాల్సింది అంటే ఈయనడు అట్లా అనొద్దు, నేను చేసిన. ఏం చేసినావు అయ్యా నువ్వు అంటే అందరూ చంపిన రాజును ఒకరిని పట్టుకొచ్చిన. అర్థమైందండి? ఇప్పుడు క్లియర్గా అర్థమైందా మీకు? సో మీ జీవితాల్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైనా విడిచిపెట్టమంటే, చెడ్డ మాటలు అనొద్దంటే అంటే ఒకటే మాట అంట తండ్రి, నాది నా ఊత పదం అన్నీ పెడతా, అది ఒకటే అంట. అంటే ఏమంటావు అంటే ఇది ఒకటే అంట. కరెక్టా? చెప్పండి, కరెక్టా? నేను ఒకటి అడిగాను, నేను ఇట్లే అసలు మామూలుగా మాట్లాడు బూతులు అంటే అసలు బూతులే, కోపంలో వస్తాయి అంటాం. దేవుడు నాకు క్షమిస్తాడు, ఎందుకంటే నేను 24 గంటలు దేవునితోనే ఉంటా అంటే ఇతను దేవునితో లేడా? దేవుడు రాజుగా నియమించలేదా? అభిషేకం లేదా ఆయన మీద? పక్కన చెప్పండి, దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడైనా మారు. ఏమేన్? నాకు తెలిసి నువ్వు అనుకోవచ్చు, అబ్బా ఇప్పుడు వాక్యం వినగానే అంటే ఇంకో ఛాన్స్ ఉందని. దయచేసి గుర్తుపెట్టుకు, ఇదే నీకు సెకండ్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. హల్లెలూయా. మై డియర్ సిస్టర్, బ్రదర్, గుర్తుపెట్టుకోండి, ఇదే ఆఖరి అవకాశం నీవు నీ హృదయాన్ని మార్చుకోవడానికి. ఏంటంటే అత్యధికమైన, ఇందాక మస్ట్ వాక్యం చెప్పేసరికి అత్యధికమైన విజయం దేవుడికి పోతున్నాను ఖుషి అయిపోయినాం. అమ్మా సూపర్, అరే ఇంకా గొప్ప బ్లెస్సింగ్, ఇంకా నేను అదని చెప్పేసి అనుకోరు అందరు, ఉన్న వాళ్ళు అందరూ అనుకోరు, అబ్బా ఈరోజు మంచి వాక్యం దేవుడు. కానీ కండిషన్స్ అప్లై. ఎస్, ఏంటది? సమయలు జీవితంలో జరిగింది, సౌలు జీవితంలో జరిగింది, మన జీవితంలో జరగడానికి వీలు లేదు. లెట్స్ సీ, చదవండి. రాజునొక్కనే నేను తీసుకొని వచ్చిన. నెక్స్ట్ అయితే ఈ గొర్రెలను గిల్గాలను సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. చూడండి, దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేల్లో కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. ఆమేన్. అంటే సౌలు వేటిని అర్పించడానికి వచ్చినట్ట? శపితకరమైన, ఆల్రెడీ శపించబడ్డాయి, పాపము చేసి అవి శపించబడి శాపగ్రస్తులుగా శాపమును వెంబడిగా ఉన్నాయి. ఆ శాపంగా ఉన్నటువంటి వాటిని దేవునికి బలిగా అర్పిస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఇప్పుడు ఒకటి గమనించండి, కయ్యూను హేబెల్ స్టోరీ మీకు తెలుసా? అందులో ఏం జరిగింది? దేవునికి బలి అర్పించమని చెప్పిండు ఆదాం. ఏం చెప్పిండు? అలా కుమారులకు చెప్పిండు, మీరు ఏం చేయండి, రేపు రాబోతుంది, రేపటి దినం రాబోతుంది, ఆ రోజు మీరు ఏం చేయాలా? ఒక బలిపీఠం కట్టి దాని మీద ఏం చేయాలా? మీరు
అయితే ఎవరు ఏం పనులు చేసేవారు? కయీను ఏం పనులు చేసేవాడు? ఏబేలు ఏం పని చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. అయితే ఏం జరిగింది? అతను ఏమర్పించాడు? ఏబేలు ఏమర్పించాడు? తనకెంతో ఇష్టమైన లేత గొర్రె పిల్లను ఏం చేశాడు? అప్పుడు దాన్ని అంగీకరించాడు దేవుడు. కానీ ఫస్ట్ మొదటి కుమారుడు అర్పించాలి. అయితే మొదటి కుమారుడు ఎవరు? కయీనా ఏబేలా? కయీన్ ఏమర్పించాడు? తన పొలంలో ఏం పంట? పొలంలో పోయాడు. ఆదని చెప్పాడని పొలంలో పోయి, నేను కష్టపడి ఇంతగానం నా చెమటోర్చి ఇట్లా సనుక్కుంటూ గొనుక్కుంటూ, అంటే దేవునికి ఇచ్చే దాంట్లో నేను కష్టపడి నేను పొలంలో నాటి భూమి ఇంత వేసి ఇది ఇవ్వాలనా అని చెప్పి అదే ఇప్పుడు దురాలోచన అలా చేసుకొని తీసుకుని వెళ్ళి దేవుని అక్కడ పెట్టాడు. గంట అయింది, అగ్ని దిగిందా? 2 గంటలు అయింది, అగ్ని దిగిందా? 3 గంటలైంది, అగ్ని దిగిందా? గాలి తుఫాన్ వచ్చి అతను పెట్టిన ఆ పంట పడిపోయిందంట. ఆయన ముఖం మీద ఇలా కొట్టిందంట రివర్స్. అంటే ఇక్కడ దేవుడు అంగీకరించాడా లేదా? కానీ ఎప్పుడైతే ఏబేలు విశ్వాసముతో నమ్మకంతో తీసుకెళ్ళి పెట్టాడో అక్కడ ఏం జరిగింది? దేవుడు అంటే ఇక్కడ ఏంటి? బలులు అర్పించుట కంటే ముందు దేవుని మాట వినుట. ఈ మాట ఎందుకంటే సౌలు తన జీవితంలో దేవుని మాటను అతిక్రమించాడు. దేవుని మాట వాక్యమును అతిక్రమించాడు. ఒక్కటి మిగిలించినా తప్పే. రాజును ఒక్కొని పట్టుకొచ్చిండు, తప్పు కాదా? శపితకరమైన గొర్రెలు తీసుకొచ్చాడు, తప్పు కాదా? వాటిని దేవునికి బలిస్తా అంటుండు, ఇంకా తప్పు కాదా? పోనీ సమయాలు చెప్తున్నప్పుడైనా పాపాన్ని ఒప్పుకొని నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించారు అంటున్నాడా? తన తప్పుని కప్పుపుచ్చుకుంటూ నేను నీతిగానే ఉన్నాను, నేను తప్పు చేయలేదు అని వాదిస్తున్నాడు. పక్కతో చెప్పండి, దేవుడు మాట్లాడినప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నీ తప్పులను నీకు చూపిస్తున్నప్పుడు, నేను సరిచేస్తున్నప్పుడు నువ్వు మోకాళ్ళొంగి ఒప్పుకోవాలే తప్ప దేవుని ప్రశ్నించకూడదు. ఒక దైవజనుడు నేను సరిచేస్తుండా, విను మాట. ఆమేన్. రివర్స్గా క్వశ్చన్ వేయద్దు. ఎంతమందికి అర్థమైంది? డూ యు గెట్ ద పాయింట్? నిన్ను సరి చేస్తున్నాడా? నీతో మాట్లాడుతున్నాడా? నీకు అడిగిన ఆన్సర్ ఇస్తున్నాడా? నెవర్ క్వశ్చన్ గాడ్. నీ తప్పులను ఎప్పుడు కూడా కప్పిపుచ్చుకోవద్దు. నేను ఇందుకోసం చేసిన అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్స్, బికాస్ గాడ్ నోస్ వాట్ యూర్ డూయింగ్ అండ్ వాట్ యూ డిడ్. ఏమన్నాడు? నువ్వు చెప్పడం పని చేయి, నాకు రాత్రి చెప్పిండు. హల్లెలూయా. అంటే నువ్వు చేసేది, నువ్వు చేస్తుంది చూసే దేవుడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు కాబట్టే ఆ దైవజనుడికి రాత్రి చెప్పాడు, నువ్వు పొద్దున వెళ్ళు, సౌలు అక్కడి నుంచి రాబోతున్నాడు, అమాలేకుల నుంచి రాబోతున్నాడు, ఆ త్రోవకి నువ్వు ఎదురుపడు, పోయి అడుగు అంటే పొద్దున లేవగానే బయలుదేరాడంట. ఆమేన్. హల్లెలూయా. సో అధిక కృపలోకి రావాలంటే, విజయోత్సవంతో నువ్వు ఊరేగించబడాలి అని అంటే, నువ్వు అత్యధిక విజయం పొందుకోవాలంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చే నువ్వు ఆ 10 రూపాయల ఆఫరింగ్ అయినా, ఇచ్చే ఆ 100 రూపాయల ఆఫరింగ్ అయినా, ఆ 10,000 అయినా, ఎంతైనా నువ్వు మనస్ఫూర్తిగా సనుక్కుంటూ కొనుక్కోకుండా కాకుండా నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తే దేవుడు అంగీకరిస్తాడు. మళ్ళీ ఏంటి? నువ్వు తప్పు పనులు చేస్తావు, పాపిష్టి పనులు చేస్తావు, అన్ని దురాలోచన పెట్టుకుంటావు, ఇలాంటి పనులని చేసుకుంటూ దేవునికి నేను ఆఫరింగ్ ఇచ్చేస్తలే, దేవుని మందిరం కట్టిస్తలే, దేవునికి ఇది చేస్తలే, అది చేస్తలే అంటే దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? ఒక ఆయన నేను చూశాను, లైవ్గా చూశాను నేను. ఆయన ముందు అతనికి ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, కానీ దేవుని మందిరానికి రాగానే దేవుడు అతనికి మంచి వ్యాపారం ఇచ్చాడు. బిజినెస్లో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఆదివారం మందిరానికి రావడం మానేశాడు. అయితే అతని దైవజనుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు ఎందుకు రావట్లేదు దేవుని మందిరానికి, నువ్వు ఎందుకు రావట్లేదు రెగ్యులర్గా అని చెప్పేసానంటే, అయ్యా నేను ఫుల్ బిజీ అయిపోయినా, బిజినెస్ ఏ సండేనే ఫుల్ బిజినెస్, ఇంకా అసలు చెప్పలేను, మామూలుగా రావట్లేదు బిజినెస్. అందుకే నేను ఎవ్రీ సండే అయితే నేను ఆఫరింగ్ పంపిస్తున్నాను కదా. ఇంకా ఇప్పుడు ఇంకా లాక్డౌన్లో ఈ మధ్యకాలంలో అయితే ఆన్లైన్, పూర్తిగా ఆన్లైన్ అయిపోయేసరికి జీపే, ఫోన్పే ఇవన్నీ అయిపోయి ఏమైపోయింది, నేను ఆన్లైన్ ఫోన్పే చేసేసినా కదా మీకు.
దైవజనుడు తెలుసా వాడు వాక్యం వింటుండో వినట్లేదు కూడా తెలియదు. అసలు ఆఫరింగ్ దేనికి ఇవ్వాలి? నువ్వు విన్న వాక్యానికి బలపరచబడినట్లయితే నువ్వు అప్పుడు ఆఫరింగ్ ఇవ్వాలి. వాక్యం విన, నేను ప్రార్థనకు రాను, చర్చికి రాను, ఏం రాను, ఆఫరింగ్ ఒకటి ఇస్తా అంటే నడవదు. పక్కడితో చెప్పండి, నడవదని చెప్పు, చల్లదని చెప్పు. ఎంతమందికి అర్థమైంది? గట్టిగా ఆమె చెప్పండి. ఎవరితోనే దేవుడు మాట్లాడుతుండా? ఇస్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ, సే ఆమేన్. సో అందుకే గమనించండి ప్రియమైన బిడ్డ, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు సరి చేస్తున్నాడు, కొన్ని విషయాలు దేవుడు సరి చేయాలనుకుంటున్నాడు. అయితే ఆ వ్యక్తి, నేను ఆఫరింగ్ పంపిస్తున్నాను కదా అయ్యా, ప్రతి నెల నేను డబ్బులు పంపిస్తున్నా కదా అంటే కరెక్టా? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ 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 ఊరు అంటే నేను ఎవరిని ఉద్దేశించి లేదా ఎవరినో అనాలని నేను అనట్లేదు, మంచిగా రండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్లో బతుకుతున్నారు. కొంతమంది క్రైస్తవులు పండగ క్రైస్తవులు ఉంటారు. ఏ క్రైస్తవులు? ఎవరు అనాలని అనట్లేదు, మంచిగా నేను అర్థం చేసుకోండి. అలా ఉంటే నువ్వు మారని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. పండగకు మాత్రమే క్రైస్తవుడిగా వాడికి గుర్తొస్తుంది. క్రిస్మస్ రాగానే ఆ రోజు ఏం గుర్తొస్తుంది? నేను క్రిస్టియన్ని, నేను దేవుడిని నమ్ముకున్నవాడిని. ఆ రోజు మాత్రమే ఏం చేయాలా? కొత్త బట్టలు కొనుక్కోవాలా, మంచి ఇస్త్రీ చేసుకోవాలా, ధరించాలా, ఆ రోజు మందిరానికి పోవాలా. మీరు గమనించండి, ప్రతి క్రిస్మస్కి చర్చిలు ఎట్లా అంటే తెలుసా, వా కలకలకలకలాడుతాయి చర్చిలు, లైటింగ్స్తో, వీటితో జనాలతో అసలు మామూలుగా ఉండదు సందడి. ఈ సండే క్రిస్మస్ అనుకోండి, సందడి ఎంత ఉంటుంది అనుకోండి. ఒక 100 మంది వచ్చేట ఆ చర్చికి దగ్గర ఒక 500-600 మంది వస్తారు. కానీ మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేసరికి ఏమవుతుంది? మళ్ళీ అదే 40 మంది, అదే 30 మంది, అదే ఏమైపోయారు వీళ్ళందరూ అంటే ఏమైపోయారు వీళ్ళు? ఎక్కడ పోయాడు? నేను దేవునికి ఒకసారి అడిగా, దేవా ప్రతి సండే క్రిస్మస్ ఎంత బాగుండు. మా దైవజనులుగా మా బాధ నీకేం తెలుసు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా, ఆ రోజు ఆ క్రిస్మస్కి ఆ రోజు పోయి నేను 5,000 ఇస్తానండి, నేను 10,000 ఇస్తానండి, నేను ఇది కట్టిస్తానండి, అది కట్టిస్తానండి. ఆ రోజు మళ్ళీ వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ పలకాలి, చెప్పాలి. వేలం పాటలు ఉంటాయి, రచ్చ ఉంటాయి. అసలు అది పండగ. మళ్ళీ వాక్యం తెలుసా, ఒక ఊరికి వెళ్తాం మొన్న రీసెంట్గా, పాస్టర్ గారు మీరు 10 నిమిషాలే చెప్పాలి. ఎంతసేపు? క్రిస్మస్ రోజు అసలు మీకు కావాల్సింది ఏంది? నాకు అర్థం కాదు. మీకు ఏం కావాలి? ఫస్ట్ అసలు వాక్యం కావాలా? అసలైంది మీకు ఏం కావాలా? 10 నిమిషాలే చెప్పాలి. నేను ఇక 7 నిమిషాలే చెప్పిన. నేను చెప్పిన తర్వాత 2 గంటలు టైం వేస్టే చేసిర్రు. అప్పుడు నా ఫీలింగ్ ఏం చెప్పండి ఒకసారి. ఒరే బాబు, ఆ 2 గంటలో 1 గంట నాకు ఇచ్చినా బాగుండు కదా, నాకు ఫీలింగ్ ఉంటుంది కదా దైవజనుడికి. అంటే నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, డిసెంబర్. ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రిపరేషన్స్ ఉండవచ్చు. దయచేసి చెప్తున్నాను, కొత్త బట్టలకు కానీ దానికి దీనికి పోయే ముందు ఫస్ట్ దేవుని మందిరానికి పోయి ఆ క్రిస్మస్ రాకముందే ఈ వారం నుంచే మళ్ళీ పాస్టర్ అనొద్దు. నేను ఏమని క్రిస్మస్కే వస్తాడు వీడు అనొద్దు. నువ్వు ముందు నుంచే వెళ్ళిపో, ఇప్పటి నుంచే ఈ వారం నుంచే వెళ్ళిపో నువ్వు చర్చ్కి. హల్లెలూయా. అప్పుడన్నా పోన్లే స్టార్ట్ అయ్యలే, మావాడు వస్తుండలే, క్రిస్మస్ కూడా వస్తాడే అని ఒక విశ్వాసం. దైవజనుడు తెలుసా, ఎప్పుడెప్పుడు ఏ మొక్కలు ఎప్పుడెప్పుడు వస్తాయి అందరికీ తెలుసు. దైవజనుడు బాగా తెలుసు మందిరాల్లో. హల్లెలూయా. చిన్నగా ఉన్నటువంటి ఈ మంద గొప్ప సముద్రంలాగా మార్చును కాక. హల్లెలూయా. చెప్పండి, దేవుడికి ఏం అర్పించుట మేలు, ఏం అర్పించుట మేలు కాదు? చెప్పండి. బలులు అర్పించుట కంటే మాట వినుట ఎంతమంది శ్రేష్టమైంది కావాలి? ఎంతమంది ఆయన మాట వినబోతున్నారు? ఆయన మాట ఏంటి? ఆయన మాట ఏంటి? దేవుడు ఏదైనా చెప్పిండా? దేవుని కానికిచ్చినప్పుడు కూడా ఈ చేయితో ఇచ్చింది, ఈ చేయి అంటే నీ చెయ్యికే తెలియదంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దైవజనుడు కూడా సంఘంలో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమేన్. మీరు ఏదైనా మందిరానికి ఇవ్వాలనుకుంటే కూడా, ఏదైనా మీరు చర్చ్కి ఏదైనా కట్టాలనుకుంటే, ఏదైనా పని చేయాలనుకుంటే కూడా మీరు దేవునికి చెప్పి చేస్తే చాలు. హల్లెలూయా. పక్కన చెప్పండి, మీరు దేవుడు నీకు చెప్పిన మాట ప్రకారం నడుచుకో చాలు. యాజ్ ఇన్ ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాట వినాలి, ఒబే చేయాలా అంటే ప్రతి మాటని యాక్సెప్ట్ చేయాలా. పక్కన చెప్పండి, దేవుని ప్రతి మాటని యాక్సెప్ట్ చేసే హృదయం నీకు కావాలా? చెప్పండి. దేవుడు చెప్పే ప్రతి మాటను
ప్రతి మాటను యాక్సెప్ట్ చేసే హృదయము నాకు కావాలా. ఆమేన్. ఓకే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను చెప్పిన వాక్యంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు. ఓకే, నాకు ఆన్సర్ చేయండి. క్షమించే గుణం నీలో ఉండాలంటే ఫస్ట్ ఏ గుణం ఉండాలి? ఏముండాలి నీలో? వెరీ గుడ్. ఇంకొక ప్రశ్న, బలి అర్పించుట కంటే ఏం శ్రేష్టం? వెరీ గుడ్. సౌలుని దేవుడు ఏమేం నాశనం చేసి రమ్మంటే ఏమేం తీసుకొచ్చాడు? ఎవరు చెప్తారు? అమానేకులని మొత్తం అన్నాడు కదా. ఏం తీసుకొచ్చాడు చెప్పండి. ఇంకా అంతేనా? ఓకే, ఏం చెప్పిండు రీజన్? మెయిన్ వెరీ గుడ్. దేవునికి ఏం చేయాలంట? అర్పించనీకి. హల్లెలూయా. ఓకే, మీరు దేవుని మాటలు స్పష్టంగా విన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. హల్లెలూయా. అయితే ఈరోజు మనము ఎందులోకి మార్చబడాలా? మహిమలోకి కదా. అంతకుముందు ఏమన్నాడు? మీరు విజయోత్సవముతో ఊరేగించు అంటే మళ్ళీ ఎన్ని విషయాలలో? అన్ని విషయాలలో. మరి ఎన్ని చోటల? అందరు చెప్పండి. నేను ప్రతి స్థలమందు విజయం పొందుకుంటాను. మళ్ళీ ఇంకొన్నాడు అత్యధికమైన విజయం. ఇది పొందుకోవాలంటే నీలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే దేవుని మాట వినడం. ఆమేన్. ఇన్ కేస్ దేవుడు ఒకరిని క్షమించమని చెప్పిండా, బ్లైండ్గా క్షమించే, మళ్ళీ ఆలోచించకు వాళ్ళ గురించి. ఇన్ కేస్ దేవుడు వారిని వారికి సహాయం చేయమనడా, నీ దగ్గర ఉన్నది ఇచ్చే సాయం చేసేసేయి. తర్వాత సంగతి తర్వాత దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఇచ్చే చేతులుగా దేవుడిని చేయునుగాక. అందరి కొరకు ప్రార్థించే మనసు నీకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నుంచి మీకోసం కాకుండా మీ పొరుగు వారి కోసం, నీ పక్క వారి కోసం. ఓకే, లేకపోతే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వారం అంతా కూడా మీరు ఒక పని చేయండి. నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మీకోసం మీరు ప్రేయర్ చేసుకోండి ఈ వారం మొత్తం. ఓకే, ఈ వారం మొత్తం ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి. భర్త మీ భార్య కోసం మీరు చేయండి, భార్య మీ భర్త కోసం చేయండి. అంటే మీకోసం మీరు చేయొద్దు. ఓకే, ఇప్పుడు మీకు దగ్గరగా ఉన్న వారిని స్టార్ట్ చేద్దాం, తర్వాత మీ పక్కింటికి వెళ్దాం. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న వారు కూడా మీరు ప్రార్థన చేయండి, తర్వాత పక్కింటికి వెళ్దాం. ఎందుకంటే మీ పొరుగువారు ఎవరో కాదు, మీ పక్కన ఉన్నవారు కూడా పొరుగువారే. ఎవరి లోకంలో నీతో పాటు శాశ్వతంగా రారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మీరు ఎవరొకరు ప్రార్థన చేయాలా? పక్కల కోసం ప్రార్థన చేయండి, వారి కోసం ప్రార్థన చేయండి. చూద్దాం మీరు ఏమని చేస్తారు. డైలీ ప్రార్థన చేయండి. హల్లెలూయా. వచ్చే వారం మంచి సాక్ష్యం విందుముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. లెట్ us all pray. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా ప్రార్థించుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు, అద్భుతములు చేయవాడ. వి థ్యాంక్ యూ మాస్టర్ యెహోవా రాఫా. సర్వశక్తిమంతుడు, అద్భుతం చేయవాడ తండ్రి. అయ్యా నీ వాక్యంలో స్పష్టంగా సెలవిచ్చావు. అయా అవును తండ్రి, విజయోత్సవముతో అయా ఊరేగిస్తూ ప్రభుత్వని మమ్మల్ని అయా అవును తండ్రి, నీవు ఘనంగా గొప్పగా అయా ప్రతి స్థలమందు మాకు విజయాన్ని అనుగ్రహిస్తున్నా అంటే అయా చెప్పినటువంటి మాట ఇచ్చిన నా తండ్రి నీకే మహిమ కలుగునుగాక. లార్డ్, ఐ థ్యాంక్ యూ మాస్టర్ యెహోవా రాఫా. తండ్రి అయా సర్వం పైన అధికారం కలిగిన దేవా తండ్రి, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితాల్లో అయా యూట్యూబ్లో చూసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో కూడా మీరు అద్భుతం జరిగించండి. వాళ్ళు ఆశపడుతున్నటువంటి కొలది అయ్యా, వారు అడుగుతున్న కొలది అయ్యా, వారి జీవితాల్లో నీ సమాధానముతో వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అడుగుతున్న వాటిని ఎల్లను వాళ్ళు పొందుకునేలాగున అలా వాళ్ళ హృదయాల్లో ప్రభుత్వని విశ్వాసాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయా కోల్పోయిన వాటిని అయా అయా తిరిగి తీసుకురాలేము, కానీ ప్రభువా నీ కృప ద్వారా అయ్యా అవి రిస్టోర్ అవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. గొప్పగా గొప్పగా ముగించండి, మా జీవితాలను గొప్పగా ముగించండి అయ్యా. ఈరోజు నుంచి మేము పొరుగు వారి కొరకు అయ్యా ప్రార్థించే మనసు మాకు దయచేయండి, ఇతరుల కొరకు ప్రార్థించే మనసు మాకు దయచేయండి. అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. బీపీ, షుగర్, థైరాయిడ్ నార్మల్గా మనం ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అనారోగ్యతను తీసివేయండి, వారిని ముట్టి స్వస్థపరచండి. లెట్ దెర్ బి బ్లెస్సింగ్ లార్డ్ ఫాదర్. అయ్యా నీ యొక్క బ్లెస్సింగ్, నీ యొక్క హీలింగ్ వారి పైన పని చేయండి గాక. నీ కృపతో నింపండి అయ్యా. బలు అర్పించకంటే నీ మాట వింటూ చేస్తున్నాం.
ఈరోజు నుంచే నీ మాట చొప్పున నడిచే కృప మాకు దయచేయండి. నీ ఆత్మతో నీ శక్తితో నింపి ముందు నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ముసలామని చెప్పండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. దేవుడి కృపతో మరి ఒక వారం ఆయన సన్నిధిలో కలుసుకుందాం. ఆఫ్ చేసి